నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జటప్రోలు చేరుకొని 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని అంటున్న జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాకు చేరుకోబోతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన మొదటిసారి వస్తున్న నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గారు గత వారం నుంచి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? సో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడికి మనకి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతోని ఫౌండేషన్ స్టోన్ వేయడానికి రావడం జరుగుతుంది. దానికి పాటు మనం ఎస్ఎస్జి మెంబర్స్కి ప్రమాద బీమా, లోన్ బీమా, వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ ద్వారా చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన జిల్లాలో రేషన్ కార్డ్స్ కూడా ఈరోజు మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి రేషన్స్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సభకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. అట్లానే ముఖ్యమంత్రి గారు మనకు మదనగోపాల స్వామి టెంపుల్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఎండోమెంట్ సైడ్ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. సో మనకి కొంచెం వర్షం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా మనము ఈ రెయిన్ ప్రూఫ్ టెంట్స్ పెట్టడం జరిగింది. సో వచ్చే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ టైంకి రాబోతున్నారు, ఇక్కడ నుంచి సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఇక్కడ నుంచి ఆయన ఏ విధంగా వెళ్ళబోతున్నారు? సో మనకి ఇక్కడికి ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారు 1 గంటలకి రావడం జరుగుతుంది. ఇక్కడికి 1:45కి రీచ్ అవుతారు. సో 1:45కి రీచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 4:30 వరకు మనకి సభ కంటిన్యూ అవుతుంది. 4:30 తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు రిటర్న్ పోవడం జరుగుతుంది. అంటే ఒకవైపు వర్షం పడుతుంది, వర్షంలో చాపర్ ఎగిరే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన రోడ్డు మార్గం ద్వారా వస్తారా, లేదంటే చాపర్లో వస్తారా, తిరిగి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? సో ఇది మనకి వర్షంకి సంబంధించి వచ్చే ప్రజలకి ఈ జర్మన్ హ్యాంగర్స్ పెట్టి అన్ని రకాలుగా పెట్టేసి ముఖ్యమంత్రి గారు ఎట్లా వస్తారు అనేది మన పోలీస్ ISW వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. గత వారం నుంచి కూడా ఈ యొక్క సభకు సంబంధించి కావచ్చు, ఆయన శంకుస్థాపనకు సంబంధించి ప్రారంభోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 1,00,000 మంది వచ్చేందుకు కూడా ఈ యొక్క సభకు ఏర్పాట్లు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు కార్యకర్తలు సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గం వస్తున్నారు. అదేవిధంగా మరో వారం 10 రోజుల లోపల స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభలో మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు తరలిరావని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు సభ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి కూడా నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశాలతో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, పెంట్లవేలు నుండి.